హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాంటి హ్యాండ్స్ అయితే డ్రెస్సెస్కి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయండి. సో ఈ హ్యాండ్స్ని అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే నా వీడియోని లైక్ చేయండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ అయితే చూడండి, హ్యాండ్ మనకి 10 ఇంచెస్ పొడవు ఉంటే అందులో 8 ఇంచెస్ వరకు హ్యాండ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనం ఇక్కడ పొడవు అనేది 8 ఇంచెస్ మటుకే తీసుకున్నాము, 2 ఇంచెస్ తీసుకోలేదు, ఎందుకన్నది తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ లైనింగ్ని మెయిన్ క్లాత్తో నీట్గా అటాచ్ చేసేయాలండి. ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మనము చూడండి, హ్యాండ్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి. నీట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పై వైపుకు ఒక కట్టు, అలాగే కింద వైపుకు ఒక కట్ అనేది చూడండి చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా కట్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ మనం కట్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ అనేది చేసుకోవాలండి కింద వైపుకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము పొడవు తీసుకోవాలి. ఇక్కడ నేను పొడవు అయితే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది హోల్ కోసం అనమాట. కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, బట్ నాకు 4 అయితే సరిపోతుందని నేను ఇక్కడికి 4 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కింద మార్క్ చేసాం కదా, దానికి పైన మార్క్ చేసిన దీన్ని ఇలా పెట్టి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. దీన్ని స్కేల్ యూస్ చేసి కూడా డ్రా చేసుకోవచ్చు. దీన్ని అయితే కట్ చేయకూడదండి. చూసారా, ఇక్కడ మనం కింద వైపు మార్క్ చేసాం కదా, దానికి ఒక చిన్న కట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక క్యాన్వాస్ పేపర్ని, చిన్న క్యాన్వాస్ పేపర్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత సేమ్ మనం ఇందాక ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో హ్యాండ్ మీద, అదే విధంగా దీని మీద కూడా తీసుకోవాలండి. సో హెచ్చు తగ్గులు అంటే తీసేసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇందాక ఎలాగైతే పెట్టుకున్నామో అదేవిధంగా 1 ఇంచ్ ఇక్కడ నుంచి ఈ విధంగా 1 ఇంచ్ పెట్టుకొని, అలాగే కింద నుంచి పైకి 4 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. సో ఈ విధంగా 4 ఇంచెస్ పెట్టుకొని ఒక డాట్ మళ్ళీ పెట్టుకొని ఆ క్రాస్గా డ్రా చేసుకోవాలన్నమాట. కింద డాట్ని పైన డాట్ని ఈ విధంగా కలిపి క్రాస్గా. సో ఇలా గీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఈ విధంగా నార్మల్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్తో 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసేయాలండి. సో ఇలా కట్ చేసేసిన తర్వాత లోపల వైపు ఉంటుంది కదా, దీన్ని కూడా కట్ చేసేయాలి. నీట్గా లైన్ మీదే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసేయాలండి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా మొత్తంగా కార్నర్స్ మడిచి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు దీన్ని మధ్యలోది కట్ చేయకూడదండి, ఇలాగే పెట్టి నెక్స్ట్ మనం ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, హ్యాండ్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునే దానికి ముందు దీన్ని ఇప్పుడు మనం జాయిన్ చేస్తున్నాం కదా, ఆ పీస్ని కూడా మిడిల్ చేసుకుందాం. ఇలా మిడిల్ చేసుకొని మధ్యలో దీనికి ఒక డాట్ అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ డాట్ ఇంకా మన హ్యాండ్ మిడిల్ డాట్ ఉంది కదా, దాని రెండింటిని కలిసేలాగా ఇలా పెట్టుకొని మొత్తంగా స్టిచ్ చేసేయాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో పార్ట్ని కట్ చేయాలి. ఇలా కట్ చేసేసి క్యాన్వాస్ పేపర్ని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలండి. సో ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిప్పుకొని పైన ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కార్నర్కి స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనకి ఆపోజిట్ కలర్ ఉంటే ఆపోజిట్ కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నాకైతే ప్యాంట్ కలర్ ఆపోజిట్ ఇది వచ్చింది. దీన్ని 4.5 ఇంచెస్ వెడల్పుతో హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో అంత నేను కట్ చేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఈ హ్యాండ్ కింద వైపు నుంచి పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇది రైట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ని పెట్టాను. కింద వైపుకు పెట్టి ఇప్పుడు నీట్గా స్టిచ్ చేసేస్తాను. నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ విధంగా తిప్పి ఇప్పుడు ఇక్కడ కార్నర్లో లైట్గా ఈ విధంగా మడవాలి. మడిచి మళ్ళీ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట.
సో ఈ విధంగా నీట్గా కార్నర్ వరకు మళ్ళీ కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఐరన్ చేసేయాలండి. ఐరన్ చేస్తే స్టిఫ్గా నిలబడిపోతుంది. బట్ నేను ఇక్కడ ఐరన్ అయితే చేయలేదు. ఐరన్ చేసుకుంటే స్టిఫ్గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక క్లాత్ని చిన్న పీస్ని ఇలా తీసుకొని దీన్ని కార్నర్స్ని ఫస్ట్ మడవాలి. సో ఈ విధంగా కార్నర్స్ మడిచి ఆ తర్వాత మిడిల్లోకి మడుచుకోవాలన్నమాట. ఈ విధంగా మడిచి స్టిచ్ చేసేయాలి. లాస్ట్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా కార్నర్కి రావాలండి కుట్టు అనేది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇందాక స్టిచ్ చేసాం కదా, ఆ హ్యాండ్ని తీసుకొని మిడిల్కి పెట్టుకోవాలి. ఆ హ్యాండ్, సో ఇది కదా హ్యాండ్, దీన్ని ఇప్పుడు మిడిల్కి ఈ విధంగా మడిచి మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసుకొని మనం ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ చిన్న బిట్ని ఈ విధంగా మడిచి ఇప్పుడు ఆ చిన్న బిట్ని లోపల నుంచి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని కొంచెం టైట్గా లాక్కోవాలి. లాగిన తర్వాత ఎంత కావాలో అంత యూజ్ చేసుకొని మిగతా కట్ చేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ టైట్గా కొంచెం ఈ విధంగా లాగి స్టిచ్ చేసేయాలండి. సో స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది వేస్ట్ బయటికి కనపడుతుంది కదా, కనపడకుండా ఈ విధంగా లోపలికి మడిచేయాలన్నమాట. మడిచేసి కుట్టు పైకి వస్తుంది. ఆ కుట్టు అనేది లోపలికి పోయేటట్టు ఈ విధంగా చేసి నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా స్ప్రింగ్ లాగా తిప్పితే లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా ఎంతో నీట్గా బ్యూటిఫుల్గా ట్రెండీగా ఉండే హ్యాండ్స్ అయితే డ్రెస్సెస్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. సో చాలా ఈజీగా అంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.